మంత్రములు బయటికి ఏమన్నా రేపు నుండి జరగబోవు గురు పౌర్ణమి వేడుకలకు పూర్తిగా ఏర్పాటు చేస్తున్నాము. రేపు దాదాపుగా 20,000 మంది బాబా పాదదర్శనం చేసుకొని అన్నదానానికి వస్తారని చెప్పి మేము భావిస్తున్నాము. వాళ్ళకి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నాము. రేపు ఉదయం 5 గంటల కాగడాహారం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి అభిషేకము, ఉదయం 7 గంటల నుంచి 22వ తారీఖు ఉదయం 7 గంటల వరకు ఏకాహం జరుగుతుంది. అంటే ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి అనే నామాలతో మార్మోగేటట్టుగా దాదాపుగా 12 భజన బృందాలను ఏర్పాటు చేసినాము. ఆ తర్వాత 8 గంటల నుంచి సత్యనారాయణ వ్రతం మొదలవుతుంది. 8 గంటల 30 నిమిషముల నుంచి రాత్రి 10 గంటల వరకు బాబా పాదదర్శనం అంటే మండపంపైకి ఎక్కి బాబా దర్శనం చేసుకునేదానికి భక్తులకు అనుకూలం చేసినాము. ఈ కార్యక్రమానికి భక్తులు విరివిగా పాల్గొని బాబా కృపకు పాత్రలు కావాల్సిందిగా పదే విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఉదయం 11 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ కార్యక్రమంలో కూడా భక్తులు ప్రసాదం స్వీకరించి బాబా కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. మరియు 22వ తారీఖు ఉదయం 7 గంటలకు బాబావారికి పంచామృత అభిషేకము మరియు లక్ష కుసుమార్చన ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని బాబా కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? ఇది 26వ సంవత్సరము. గత 25 ఏళ్ళ నుంచి వైభవంగా జరుగుతాయి ఈ గురు పౌర్ణమి వేడుకలు. ఈ భక్తులు కూడా బాగా విపరీతంగా వచ్చి చిన్నపిల్లలను వేసుకొని, తర్వాత ముసలి వాళ్ళు కానీ, స్త్రీలు, వృద్ధులు బాగా వచ్చి దర్శనం చేసుకొని బాబా ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భక్తులు విరివిగా పాల్గొని బాబా కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.